ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ ముగించారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే ప్రజలందరికీ అభివాదం చేస్తూ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తమ ప్రియతమ నాయకుడు సీఎం వైఎస్ జగన్ని చూడటానికి ఇప్పటికే వృద్ధులు, మహిళలు, యువత, చిన్న పెద్ద అనే తేడా లేదు, ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అక్కడికి చేరుకున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే దారి పొడవునా అనేక మంది తమ ప్రియతమ నాయకుడిని చూడటానికి అక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా ఇడుపులపైకి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో ముందుకు సాగుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ ముగించారు సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, పూర్తి స్థాయిలో ఇడుపులపాయ నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉన్నటువంటి వేంపల్లి వరకు పూర్తి స్థాయిలో జనసందోహంతో నిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నాయకులను చూసేందుకు జనాలందరూ కూడా క్యూ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. అంటే ప్రజల మధ్యలో తిరగాలి, ప్రజలతోటే మమైకం అవ్వాలనేటువంటి ఏదైతే ఆ సంకల్పంతో ముందుకు సాగుతున్నారో ఆ సంకల్పంలో ఆల్మోస్ట్ సఫలీకృతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో అదే దారి పొడవునా కనబడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ పూల వేసి పూలు చల్లి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నియోజకవర్గాల మీదుగా ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలు మనకు దాదాపుగా ఉదయం నుంచి కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనం వేంపల్లి క్రాస్ రోడ్ దగ్గరికి మరి కాసేపట్లో రావడం జరుగుతుంది. ఇక్కడికి వీరన్నగట్టు దగ్గరికి వీరన్నగట్టు దాటుకొని వచ్చాడు. ఇక్కడ వేంపల్లి క్రాస్ రోడ్స్ కి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్లు ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది దారికి దాటుకొని ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తం 115 కిలోమీటర్ల మీద ఇవాటి మొదటి రోజుకి సంబంధించినటువంటి మేమంతా సిద్ధమైనటువంటి బస్సు యాత్ర కొనసాగనుంది. సో దీని తర్వాత ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అంటే మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్, కడప పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది. సో వీడి అసెంబ్లీ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ప్రజలు, తర్వాత కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా దీనికి ఇక్కడ హాజరు కాబోతున్నారు. సో మనం చూడొచ్చు ఇడుపులపాయ నుంచి ఎదురైన దగ్గర నుంచి కూడా చూసుకుంటే పూర్తి స్థాయి జన సందోహం మనకు కనబడుతోంది. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అంతా కూడా సో ఆయన వెంటే అడుగులు వేస్తూ ఆయన వెంటే అడుగులు వేస్తున్నటువంటి దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కిందట నుంచి ఈ యాత్ర అనేది ప్రారంభమైంది. సో ఇక్కడ చూసినా అడుగడుగున కూడా ఆయనకు జన నిరాధనంతో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలే మనకు సాక్షాత్కరిస్తున్నాయి. చాలా ప్లేసులు చూసుకుంటే పూలు చల్లి, రోడ్ల పైన పూలు చల్లి, ఎర్రటెండలో పూలు చల్లి సో ఆయనను ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే వేంపల్లి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఈ తర్వాత ఇక్కడ నుంచి ముందుకు మరొక 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత పొద్దుటూరులో జరిగేటువంటి సభ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 1,00,000 మంది తోటి ఈ సభ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అశేష జనవాహిని అక్కడికి చేరుకున్నారు. మరికొంతమంది వాళ్ళ నియోజకవర్గాల నుంచి వచ్చినప్పుడు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఒక్కొక్క అడుగు కూడా అంటే ఆ బస్సు చాలా నెమ్మదిగా నడుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే ఆయనకు జనాల మధ్య ఉన్నటువంటి అభిమానం ఏర్పడదు ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఉంటూ మేనిఫెస్టోను ప్రకటించడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటారు. సో లాస్ట్ ఎలక్షన్ లో కూడా 2017 సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జనాల మధ్య తిరిగారు. దాదాపుగా 3,648 కిలోమీటర్లు తిరిగి అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను తీసుకొని ప్రజలకు అవసరాలు ఏంటి తెలుసుకొని ఒక మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు సిద్ధం సభలు 4 ప్లేసులలో 4 సిద్ధం సభలు కండక్ట్ చేయడం జరిగింది. సో అశేష జనవాహిని ఆదరణ చూసిన తర్వాత సో మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి, మేనిఫెస్టోని క్రియేట్ చేయాలి, జనాలకు సంబంధించిన ప్రజలకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం మేనిఫెస్టో ప్రకటించాలి, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మేము సైతం సిద్ధం అనేటువంటి బస్సు యాత్రని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాత్ర ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాడు, ఇంకా నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజలే నాకు దైవము, ప్రజలే అన్ని నాకు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసేదే ఈ మేము సైతం సిద్ధం అనేటువంటి బస్సు యాత్ర అని చెప్పుకోవచ్చు. సో ఇంకోవైపు చూసుకుంటే
ప్రజలందరూ కూడా అసలు స్వచ్ఛందంగా ఆయన చూడడానికి వస్తున్నారు. సిద్ధం సభలో ఇప్పటిదాకా ఏం చేశారు, 58 నెలల కాలంలో తన ప్రజల కోసం ఏం కష్టపడ్డారు, ఏం చేశారు, ప్రజలు ఎంత మీరు అవసరాలు తీర్చాలనేది కూడా నేరుగా చెప్పారు. ఒక గట్టును నేతగా చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే తను ఏదైతే చేశాడో అది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. తన వల్ల ఎవరైతే లబ్ధి పొందారనుకుంటారో సో ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళు మాత్రమే తనకు ఓటేయాలని కోరుకుంటున్నారు. అంటే ఒక పార్టీకి సంబంధించి ఎంత గట్స్ ఉంది ప్రజల్లో తను చేపట్టినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి అనేటువంటి ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి నేతగా చెప్పుకుంటుంది. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి హామీల్లో ఆల్మోస్ట్ అన్ని హామీలు పూర్తి చేశారు. ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అన్ని మేనిఫెస్టోలు పూర్తి స్థాయిలో అతి తక్కువ కాలంలోనే పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ ఏదైతే ఉన్నది వైఎస్ఆర్ సిపి అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4,40,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిషియరీ కింద 2,70,000 కోట్ల వరకు 1,79,000 కోట్లు ఇండైరెక్ట్ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించారు. సో అంటే చూసుకోవచ్చు, ఒక కమ్యూనిటీ మీడియేషన్ ఎవరు లేకుండానే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టాడు. నవరత్నాల పేరుతో ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకం వెళ్లేటువంటి దానికి కూడా కృషి చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, విద్య దగ్గర నుంచి మొదలుకుంటే ఆరోగ్యం, వైద్యం, అన్ని రకాల సేవలు అనేవి ఇంటి ముందరికే వచ్చాయి. సో ఒకప్పుడు రేషన్ తీసుకోవాలనుకుంటే నేను చాలా మందిని ఇక్కడ ఈ ఏరియాలో తిరిగినప్పుడు చెప్పారు, రేషన్ తీసుకోవాలనుకుంటున్నాము. మేము ఆ రోజు కూలీ మానుకొని అక్కడికి వెళ్ళి క్యూలో నిల్చుంటే ఆ రోజు రేషన్ వస్తుందో లేదో అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ అదృష్టం కలిగింది, ఇంటి వద్దకే రేషన్ వస్తుందని వృద్ధులు చెప్పడం. తర్వాత పెన్షన్ విషయంలో కూడా చాలా మంది ఎండలో నిల్చొని పెన్షన్ తీసుకున్నటువంటి రోజులు ఉంది. పెన్షన్ రాకుండా వాళ్ళకి ఇచ్చామని చెప్పి రాస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాటి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఉన్నత రీతిగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పెట్టి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇంటి ముందుకే తీసుకొచ్చినటువంటి కనుక వైఎస్ఆర్ సిపికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి ప్రజాభిమానం ఉన్నటువంటి నేత కాబట్టి, ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి నేత కాబట్టి, సో ఖచ్చితంగా ప్రజలు తనకు నీరాజనాలు అర్పిస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు మనం దృశ్యాలు చూస్తున్నటువంటి విజువల్ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ముందుకెళ్ళాలి. దాదాపుగా 110 కిలోమీటర్ల డే1 యాత్ర కాబట్టి ఇంకా చాలా మనకు ఇప్పుడు ఉన్నటువంటి మేమంతా సిద్ధం సభ చేసినటువంటి సభ కూడా టైం అవుతుంది కాబట్టి, అయినా కూడా జనాల కోసం ఉండేటువంటి పరితపిస్తున్నటువంటి నాయకుడు కాబట్టి ఏసీఎంలో కూర్చొని ప్రసంగాలు ఇచ్చేటువంటి నాయకులను మనం ఈ రోజు చూసాం. మన కోసం 22లో తిరిగి వస్తున్నటువంటి నాయకుల కోసం మేము ముందుంటామని చెప్పేసి ప్రజలు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎక్కడ ఈ ప్రాంతం అంటే ఇరుకులపాయ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే కాబట్టి 11 కిలోమీటర్ల మూవ్ అవడానికి ఇంత సమయం పడుతుంది. అంటే ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలనేటువంటి ఆతృత, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సపోర్ట్ చేయాలనేటువంటి ఉత్సాహం కనబడుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్టు డబ్బులు తీసుకుంటే జనాలు వస్తారు, సభలు పెడితే అనుకుంటారు. బట్ సిద్ధం సభ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభను చూసిన తర్వాత చాలా పార్టీలను కూడా కంగుతున్నాయి. సోషల్ మీడియా గ్రాఫిక్స్ అంటూ ప్రచారాలు చేసి. బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు చూసినటువంటి దృశ్యాలు చూస్తే ఇంకా గుండెలు ఇంకా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పక్ష పార్టీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి జనాభిమానం ఉండడం మనకు అంత ఈజీ కాదు. జనాల్లో ఉండడం 21 రోజులు కూడా జనాలతో మమ్మికమవుతారు, జనాల మధ్యలో తిరుగుతారు, జనాలతో పాటే ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు ఇంత అభిమానం చూస్తున్నారు అనుకో. మీరంతా సిద్ధమేనా? బస్సు యాత్ర వేంపల్లి, వీరపనాయనిపల్లి మీదుగా ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగే బహిరంగ సభలో జగన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు బస్సు యాత్ర చేరుకోనుంది. రాత్రి ఆళ్లగడ్డలో సీఎం జగన్ బస చేస్తారు. తిరిగి రేపు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మేనిఫెస్టోలో అమలు చేసిన 99.5% పైగా హామీల గురించి ప్రజలకు వివరించబోతున్నారు సీఎం జగన్. మొత్తం 21 రోజుల పాటు జరిగే బస్సు యాత్రతో 21 జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు.
రోజుకొక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ జగన్ బస్సు యాత్ర జరగనుంది. బస్సు యాత్రలో భాగంగా రోజు ప్రజలు మేధావులతో సమావేశమయ్యి ఆయనతో ముచ్చటిస్తారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవటంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సంక్షేమం, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరించనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి. జగనన్న బస్సు యాత్రకి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి ఊర్లోనూ ఆయనకి ఘన స్వాగతం లభిస్తోంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినాయక్ సిద్ధంగా ఉన్నారు. వినాయక్, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వేంపల్లి మీదుగా కొనసాగుతోంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభమైంది. అడుగడుగున ప్రజలు పెద్ద ఎత్తున నిరాజాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ ఆయన సొంత నియోజకవర్గం కావడం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస్సు యాత్ర సొంత నియోజకవర్గం నుంచి ప్రారంభించడంతో పెద్ద ఎత్తున అంతా కూడా స్థానిక ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, వివిధ జిల్లాల నుంచి కూడా ఈ యాత్రలో పాల్గొనడం కోసం, ఈ యాత్ర చూడడం కోసం రావడం జరుగుతుంది. చాలా జిల్లాల నుంచి ఇప్పటికే కార్యకర్తలు తరలి వచ్చారు. మధ్యాహ్నం ఈ సమయానికి దాదాపుగా మనం చూస్తే కనుక మరొక అరగంటలు, అంటే దాదాపుగా 4 గంటల ప్రాంతానికి పొద్దుటూరు చేరుకోవాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన వేంపల్లి ప్రాంతం దాటి ఇప్పుడు సర్వరాజపేట వైపు ఆయన యొక్క బస్సు యాత్ర బయలుదేరుతూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే మనం చూస్తే కనుక సాయంత్రం వరకు కూడా, అంటే ఎన్ని గంటలకు ఆయన పొద్దుటూరు చేరుకుంటున్నది ఇప్పుడు చూస్తే అడుగడుగున జనం ఎక్కువ సంఖ్యలో రావడం, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రోడ్ల వెంబడి. ఈ నేపథ్యంలో ప్రతి జంక్షన్ వద్ద, కూడల వద్ద వారి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వేంపల్లి వద్ద, అంటే ముందుగా ఇడుపులపై నుంచి బయలుదేరిన తర్వాత కుమారనపల్లి వద్ద పెద్ద ఎత్తున ప్రజలు రావడం, ఆయన బస్సు ఎక్కి వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వారికి కరచాలనం చేసుకుంటూ ముందుకు సాగారు. అక్కడి నుంచి వేంపల్లి చేరుకున్న తర్వాత వేంపల్లిలో కూడా ఊరి గ్రామం మీదుగా లోపల నుంచి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వేంపల్లిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వేంపల్లి నుంచి బయలుదేరి ముందుకు వస్తే సర్వరాజపేటకు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సర్వరాజపేట చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన వీరపనాయనపల్లి, అంటే అది కమలాపురం నియోజకవర్గంలోని వీరపనాయనపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ బస్సు యాత్ర గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, అదేవిధంగా జమ్మలమడుగులోని ఎర్రగొండకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పుట్టదుర్తి మీదుగా సాయంత్రం పొద్దుటూరు బైపాస్ రోడ్ లో బహిరంగ సభకు చేరుకుంటారు. అయితే అడుగడుగున పెద్ద ఎత్తున, అంటే ఈ గ్రామాల నుంచి మహిళలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా బయటికి వచ్చి వారంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చూసేందుకు కానీ, ఆయనతో కరచాలనం చేసేందుకు కానీ భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన 5 ఏళ్ల సంక్షేమ పాలనతోటి అందరూ కూడా, అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపిన పరిస్థితి. నవరత్నాలతోటి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఒక్కొక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుకున్న పరిస్థితి నేపథ్యంలో వీరంతా కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు, ఆయనతోటి కరచాలనం చేసేందుకు, ఆయన్ను చూసి ఆయనతోటి మాట్లాడేందుకు బయటికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాన్వాయ్ కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఈ బస్సు యాత్రలో భాగంగా దాదాపుగా ఆయన 20 నుంచి 25 రోజుల పాటు జనం మధ్యలో ఉండబోతున్నారు. ఏదైతే 2017 నుంచి 19 మధ్యలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి దాదాపుగా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ప్రతి చోట కూడా, ప్రతి జిల్లాలను కూడా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాలతో పాటు ప్రత్యేకంగా ఏదైతే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామో ఆ వినతులన్నింటినీ కూడా పరిష్కారం చూపుతానని నేను హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇవ్వలేదో, హామీలు ఇవ్వని వాటన్నింటికి కూడా ఆయన పరిష్కార మార్గం చూపించారు. ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఒకే విధంగా, అంటే 2 కళ్ళుగా ప్యారలల్ గా కానీ కొనసాగిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం కానీ, విద్య కానీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలుగా కొనసాగిన పరిస్థితి. విద్యాపరంగా చూసుకుంటే దాదాపుగా 75,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంతవరకు కూడా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ సంఖ్యలో విద్య కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే లేవు. ఏ ప్రభుత్వం, అంటే గడిచిన మనం 5 ఏళ్ల పరిపాలన చూసుకున్నా, అంతకు ముందు పరిపాలన చూసుకున్నా, వేరే రాష్ట్రాలు, అంటే పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు లాంటి రాష్ట్రాలు చూసుకున్నా ఇంత స్థాయిలో విద్య కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కేవలం ఒక విద్య మీదే దాదాపుగా ఒక
జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్దు కావచ్చు, ఈ విధంగా నాడు నేడు కావచ్చు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలతోటి విద్యా విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంట్లోనూ కూడా మనం ఎవరిని కదిపినప్పటికీ కూడా ఈ రోజు మనం ఉదయం నుంచి లైవ్ చూసిన సందర్భంలో కూడా చాలా సంక్షేమ పథకాలు మాకు అందుకున్నామని చెప్తున్నారు. విద్యాపరంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థులు సిద్ధమవుతున్నారు. రేపటి తరానికి వారంతా కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరోవైపున వైద్య పరంగా చూసుకున్నట్లయితే కనుక నాడు నేడు ద్వారా కానీ, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, ఈ విధంగా దాదాపుగా 70,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల శ్రీకారం చుట్టడం కానీ, ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలు రావడం కానీ, ప్రతి పార్లమెంట్ పరిధిలోనే ఒక మెడికల్ కళాశాల రావడం కానీ, ఈ విధంగా చూస్తే కనుక విద్య వైద్య పరంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా కూడా తరలి వస్తున్నారు. వెనువెంట అంటే సీఎం కాన్వాయ్ వెంట, అదేవిధంగా బస్సు యాత్ర వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ యాత్ర అడుగడుగున ప్రజల నుంచి నీరాజనాలు తొలి రోజే లభించిందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కడప పార్లమెంట్ పరిధిలో దాదాపుగా ఈ రోజు జమ్మలమడుగు కావచ్చు, కమలాపురం కావచ్చు, పులివెందుల నియోజకవర్గాల మీదుగా ఆయన పర్యటించబోతున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక తొలి రోజు బహిరంగ సభ ప్రాంతానికి కేవలం 64 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా 15-20 కిలోమీటర్లు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అడుగడుగున ప్రజలు పూల వర్షాన్ని కురిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ముందుకు నెమ్మదిగా కాన్వాయ్ సాగుతుంది. మరోవైపున ఈ రోజు మొత్తంగా మనం చూస్తే కనుక దాదాపుగా 115 కిలోమీటర్ల మేర ఆయన పర్యటన ఉండబోతుంది. ప్రొద్దుటూరులో సాయంత్రం 4 గంటల సమయానికి బహిరంగ సభకి చేరుకుంటారని అందరూ భావిస్తారు. కానీ అడుగడుగున ప్రజలు ఆయనను చూసేందుకు, ఆయనతోటి మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు ఏదైతే పాదయాత్ర సమయంలో ప్రజలందరితోటి మమేకమైన తీరు ఏదైతే ఉందో, అదే విధంగా ఇప్పుడు బస్ యాత్రలో కూడా ప్రజలు ఆయనకు నిరాదరణ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పొద్దుటూరులో బహిరంగ సభ తర్వాత రాత్రికి రైట్ వినాయక్, థ్యాంక్ యూ.